హలో అందరికీ నేను మీ దివ్య అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్యమ్మ ముచ్చట్లు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ముందు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తర్వాత కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ నాతో ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే నా శ్రావణం షాపింగ్, దసరా షాపింగ్ అన్నీ అయిపోయాయి అనమాట. అంటే ఆషాఢం రాకముందే నా షాపింగ్ అయిపోయింది. ఈ వీడియోలో ప్యూర్ సిల్క్, అజ్రక్, పష్మీనా శారీస్, డోలా సిల్క్లు ఇట్లా ట్రెండ్ అవుతున్న మోడల్స్ అన్నీ ఉన్నాయి. అందుకే లాస్ట్ వరకు చూసి ఏ శారీ బాగుందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మళ్ళీ ఈ చీరలన్నీ నా ఒక్కదానివే కాదు, మా మమ్మీవి, అత్తవి, ఇద్దరు అత్తలవి అండ్ నాదనమాట. మొత్తం నలుగురివి కలిపి ఒక 21 శారీస్ అనమాట. ఒకటే డిజైన్లో ఒక 3 పీసెస్ ఉంటాయి అండ్ వేరే వేరే డిజైన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడే చీరలన్నీ ఎందుకు కొనుక్కున్నాను అనుకున్నారా? అంటే సమ్మర్ హాలిడేస్కి వైజాగ్ వెళ్ళాను. ఇంకా మళ్ళీ వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో అండ్ నేను ఒక్కదాన్ని శారీ షాపింగ్ అయితే చేయలేను, డ్రెస్సెస్ అయితే ఎన్నైనా చేస్తాను. ఇదేమో డోలా సిల్క్ అనుకుంటా. ఫస్ట్ శారీ వెరీ ట్రెడిషనల్ కలర్ అనమాట. మస్టర్డ్ ఎల్లోకి వైలెట్ కలర్ వచ్చింది. ఇదైతే మంచి ఫీల్ గుడ్ శారీ అనమాట. చూడ్డానికి చాలా ట్రెడిషనల్గా ఉంటుంది అండ్ కట్టుకుంటే యూనిక్గా కూడా ఉంటుంది. ఎందుకంటే మస్టర్డ్ ఎల్లోకి పర్పుల్ వచ్చింది కాబట్టి. ఇలా పళ్ళు పాట అంతా వైలెట్టే వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా. నాకు తెలిసి ఈ శారీ అరౌండ్ 3,200 అలా పడింది. మేము అసలు పట్టు చీరలు కొనడానికి వెళ్ళాము. ఇంకా పట్టు కన్నా ఇవే బాగా నచ్చాయి. అంటే ఎన్నిసార్లు అయినా కట్టేయచ్చు కదా, పట్టు అయితే కొన్ని స్పెషల్ అకేషన్స్కే కట్టగలం కదా అని చెప్పి ఇవి ఈజీ టు మెయింటైన్ ఉంటాయని చెప్పి అన్నీ ఇలాంటి శారీసే కొనుక్కున్నాము. అండ్ నెక్స్ట్ చూపించబోయే చీర అందరి ఫేవరెట్ జార్జెట్ అనమాట. అసలు జార్జెట్ శారీస్ నచ్చలేని వాళ్ళు ఎవరైనా ఉంటారు అని అనుకోవడం కూడా కష్టమే. నాకు పర్సనల్గా జార్జెట్ శారీస్ అంటే చాలా ఇష్టము. అండ్ ఈ శారీ కూడా మా మమ్మీదే. ఇది శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా చిన్న చిన్న బూటీస్ వస్తున్నాయి అండ్ పళ్ళు పాటుకు మాత్రం ఇలా డిజైన్ ఇచ్చారు. శారీ అంతా సేమ్ కలరే ఉంటుంది. అసలు సీజన్తో సంబంధం లేకుండా జార్జెట్ శారీస్ అయితే కట్టేయగలము. అండ్ నెక్స్ట్ చూపించబోయే శారీ వచ్చేసి మళ్ళీ డోలా సిల్క్లోని. ఈ చీర మాత్రం నాదే. ఫస్ట్ టైం నేను ఈ బ్లూ కలర్ తీసుకున్నాను. అండ్ ఈ శారీ కూడా సింగిల్ కలర్ శారీ అనమాట, కాంట్రాస్ట్ ఏమి రాదు. అండ్ ఇలా 2 సైడ్స్ బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు పార్ట్ మాత్రం చిన్నగా ఇట్లా జరీ డిజైన్ వచ్చింది. అండ్ ఈ శారీ రేంజ్ కూడా 3 to ఆ రేంజ్లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూడబోయే శారీస్ ఏమో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కదా, పష్మీనా శారీస్ అని. ఇవి కాశ్మీరీ వీవింగ్ శారీస్లా ఉంటాయి. ఇది కూడా డోలా సిల్క్ మీదే వచ్చింది. చాలా ఫాలింగ్ మెటీరియల్ ఉంది అండ్ వర్క్ అయితే మాత్రం అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. దగ్గర నుండి చూస్తే మాత్రం అసలు ఆ వర్క్మ్యాన్షిప్కే మనం ఇచ్చేయచ్చు. పళ్ళు పాట అయితే చాలా గ్రాండ్గా వచ్చింది. ఈ బ్లాక్ కలర్ అయితే నేను తీసుకున్నాను. అండ్ సేమ్ పష్మీనా శారీస్లోనే మేము నేనొకటి, మా ఇద్దరు అత్తలు 2 కలర్స్ తీసుకున్నాం అనమాట. ఇలా పళ్ళు పార్ట్ అంతా వెనక సైడ్ కూడా ఇంటర్లాకింగ్ లాగే ఉంది అండ్ బ్లౌజ్ కూడా ఇట్లాగా ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చారు. నేను బ్లాక్ తీసుకున్నాను అండ్ మా చిన్నత్త ఇట్లా ఆఫ్ వైట్ తీసుకున్నారనమాట. దీనికి బ్లౌజ్ అయితే హైలైట్ పింక్ కలర్ వచ్చింది అండ్ శారీ డిజైన్ అయితే సేమ్. ఈ వైట్ మీద కూడా డిజైన్ చాలా బాగా హైలైట్ అవుతుంది అండ్ బ్లాక్ శారీ కన్నా పర్సనల్గా వైట్ శారీయే చాలా బాగా అనిపించింది. కానీ మెయింటైన్ చేయడంలో మాత్రం నేను చాలా ఫస్ట్ ఉంటాను కదా అని చెప్పి నేను బ్లాక్ తీసుకున్నాను, తను వైట్ తీసుకుంది. అండ్ మా పెద్దత్త వచ్చేసి దీంట్లో బ్లూ కలర్ తీసుకున్నారనమాట. ఈ వైట్ శారీకి అయితే బ్లౌజ్ హైలైట్ అనిపించింది, బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ ఇది మా పెద్దత్త శారీ, బ్లూ కలర్ అనమాట. బ్లూ అంటే మంచి పాలపిట్ట బ్లూ అంటారు కదా, సో అలాంటి కలర్. వీడియోలో అయితే డిజైన్ అంతగా కనిపించట్లేదు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం ఈ కలర్ మీద కూడా డిజైన్ బాగా హైలైట్ అవుతుంది. ఈ శారీస్ మేము 6,000 ఆ రేంజ్లో తీసుకున్నాము. ఎగ్జాక్ట్గా నాకు నెంబర్ అయితే తెలియదు కానీ దీని రేంజ్ మాత్రం 6,000 అలా ఉంది. ఈ క్యాటలాగ్లో ఒక 5 కలర్స్ వస్తే మొత్తం 3 మేమే తీసేసుకున్నాం. ఇంకొకటి గ్రీన్ అండ్ వేరేది ఎల్లో వచ్చినట్టుంది. మొత్తం మేము 3 తీసుకున్నాము. ఇంకా 2 కలర్స్ అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర. అండ్ నెక్స్ట్ చూపించబోయే శారీ వచ్చేసి ఒక ఫ్యాన్సీ శారీ అనమాట. ఇది మా మమ్మీది. మంచి అరిటాకు గ్రీన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఇలా వచ్చింది. కొంచెం పెద్ద బార్డర్లో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ శారీ అంతా ఓవరాల్ చిన్న చిన్న బూటీస్ వచ్చాయన్నమాట. బయట చూడడానికి పట్టు శారీ ఫీల్ వస్తుంది కానీ ఇది వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ, 3,500 ఆ రేంజ్లోనే వచ్చింది. పళ్ళు కూడా చాలా హైలైట్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా. అండ్ ఇదే సేమ్ శారీలో మా చిన్నత్త వేరే కాంబినేషన్లో తీసుకున్నారు, అది లాస్ట్లో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మనం చూడబోయే శారీ వచ్చేసి అజ్రక్లు అనమాట. అజ్రక్లు అనేవి ఎంత ట్రెండింగ్లో ఉన్నాయి అందరికీ తెలుసు కదా. ఇది ఎప్పుడు మోడల్ సిల్క్ మీద చూసాము, ఇది చందేరి మీద వచ్చింది. చిన్నగా బార్డర్ వచ్చింది. ఇది మా పెద్దత్త తీసుకుంది బ్లాక్ కలర్ కాంబినేషన్లోని.
అజ్రక్ అంటే తెలిసిందే కదా, హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఉంటాయి అండ్ మోస్ట్లీ ఆర్గానిక్ కలర్స్ ఉంటాయి. ఒకటి బ్లాక్, బ్లూ, మెరూన్, ఆరెంజ్ అలాంటి షేడ్స్లోనే ఉంటాయి అజ్రక్లన్నీ. మాకైతే బ్లాక్ మీద బాగా డిజైన్ ఎలివేట్ అవుతుంది అనిపించి సో ఈ శారీ తీసుకున్నాము. అండ్ దీంట్లోని శారీ అంతా ఆల్ ఓవర్ అలా డిజైన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అలాగే డిజైన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ చూపిస్తుంది కూడా ఇది ఫ్యాన్సీ శారీ, ఇది మా మమ్మీది. అండ్ ఇదే శారీలోని మా చిన్నత బ్రౌన్ షేడ్ తీసుకున్నది, మా మమ్మీ అయితే ఇలా మెరూన్ షేడ్ తీసుకుంది. ఈ రెండు శారీస్ సేమ్ డిజైన్ అనమాట. నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇవి ఏవైనా సింపుల్ అకేషన్స్ ఉన్నప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఇవి తీసుకున్నారు. ఇవి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లోనే, అంటే 3000 ఆ రేంజ్లో ఉన్నాయి. మేము బేసిక్గా పట్టు చీరలు తీసుకుందామని వెళ్ళాము, కానీ ఆ పట్టు చీర రేట్లకే ఇన్ని చీరలు వచ్చాయన్నమాట. అంటే మినిమం ఒక్కొక్కరికి 4 వచ్చినాయి. సో ఈ చీరలన్నీ చూస్తున్నారు కదా, ఏ చీర నచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. కానీ తీసుకున్న ప్రతి శారీ యూనిక్గా ఉండింది. అండ్ మేము నలుగురు వెళ్ళాం కాబట్టి అక్కడ మోస్ట్లీ ఒక సెట్కి 5 శారీస్ వస్తే 3 మేమే తీసుకునేటోళ్ళము. అలా సెట్లో తీసుకున్నవి కూడా ఈ 3 శారీస్ అనమాట. ఇప్పుడు నేను ఓపెన్ చేసింది వైన్ కలర్ శారీ నాది, ఈ బ్లూ కలర్దేమో మా పెద్దత్తది అండ్ ఆరెంజ్ కలర్ చిన్నత్తది. ఇది కూడా డిజైనర్ శారీ లాగా అనమాట, డోలా సిల్క్ మీద వచ్చింది. ఇది బార్డర్లోని ఇలా క్రాస్ డిజైన్స్ వచ్చాయి అనమాట. ఇది చాలా ఫాలింగ్ మెటీరియల్ అండ్ షైనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మేము ముగ్గురం ఈ 3 కలర్స్ తీసుకున్నాము. నేను ఇప్పుడు వైన్ కలర్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. నాకు తెలిసి ఈ శారీ 5000 రేంజ్లో ఉన్నది. ఈ చీరకైతే పళ్ళు పాటు చాలా నీట్గా వచ్చింది అండ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చి ఇట్లా బార్డర్లో చిన్న డిజైన్ ఇచ్చారనమాట. నేను ఈ వైన్ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ టైం నేను వైన్ కలర్ తీసుకోవడం, అసలు నాకు సూట్ అవుతుందో లేదో కట్టుకున్న తర్వాత చూపిస్తాను. అండ్ శారీ అంతా పెద్ద పెద్ద ఫ్లవర్స్ రావడం వల్ల ఒక యాప్లిక్ వర్క్ లుక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ నేను చూపించబోయే శారీ ఇందాకలా గ్రీన్ అండ్ ఆరెంజ్ చూపించాను కదా, సేమ్ అలాంటి శారీ మా చిన్నత్త తీసుకుంది కదా. ఇది వచ్చేసి ఆరెంజ్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్. ఇది కూడా చాలా క్లాసీగా ఉంది అండ్ బయట చూస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అదేంటో మా మమ్మీకి చిన్నత్తకి ఫస్ట్ ఆరెంజ్ కలర్ చూడగానే వాళ్ళ దగ్గర ఎన్ని ఆరెంజ్లు ఉన్నాయని కూడా మర్చిపోతారు. కానీ ఆరెంజ్ కలర్నే పిక్ చేస్తారనమాట. వాళ్ళకి ఆరెంజ్ అంటే అంత ఇష్టము. వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి అది బాగా సూట్ అవుతుంది అని. నేను ఇప్పటి వరకు ఆరెంజ్ తీసుకోలేదు, నెక్స్ట్ టైం తీసుకొని ట్రై చేయాలి. అండ్ ఈ శారీ అయితే ఇలా మంచి కాంబినేషన్లో వచ్చింది కదా, పళ్ళు పాటు కూడా బాగా హైలైట్ చేశారు. అండ్ ఈ శారీ ప్రైస్ రేంజ్ కూడా 3500లోనే ఉంటుంది. ఇవి వచ్చేసి ప్యూర్ సిల్క్ శారీస్ అనమాట. ఇవి ఎంత పేపర్ లాగా ఉన్నాయి అంటే, ప్యూర్ సిల్క్ అంటే తెలిసిందేగా, అప్పుడు బాగా ట్రెండ్ అయ్యేవి. ఇప్పుడు ప్యూర్ సిల్క్ మీద డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. ఈ శారీ అంతా ఇప్పుడు వీడియోలో చూస్తే పెన్ కలంకారీ శారీలా ఉంటుంది. అండ్ దీనికి హైలైట్ వచ్చేసి పళ్ళు పాట అనమాట. ఇది మా చిన్నత్త శారీ, సేమ్ పెన్ కలంకారీ లాగే అనిపిస్తుంది. అండ్ పళ్ళు పాటలో ఇలా కృష్ణుడు బొమ్మ వచ్చిందనమాట, చాలా బాగున్నది. అసలు ప్యూర్ సిల్క్ అంటేనే తెలుసు కదా ఎంత ఫాలింగ్ పేపర్ లాగే అనిపిస్తుంది అనమాట శారీ అంతా. ఈ డిజిటల్ ప్రింట్ మాత్రం అసలు సూపర్ ఉంది. నాకైతే సేమ్ పెన్ కలంకారీ ఫీల్ వచ్చింది. ఇలాంటివే సేమ్ నేను మా పెద్దత్త కూడా తీసుకున్నాము, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ అనమాట. ఇది మా పెద్దత్త శారీ. అండ్ నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేసి అది నా శారీ అనమాట. నా దానికి ఇట్లా ప్యారెట్ డిజైన్స్ అలా వచ్చింది. అండ్ పళ్ళు పాటు కూడా ఒక అమ్మాయి బొమ్మ వచ్చింది. ఇది ఇప్పుడు మడతలు ఇప్పడం చాలా కష్టమని నేను ఇప్పుడు వరకు చూపిస్తాను ఇదన్నమాట నా శారీస్ గోల. మొత్తానికి ఇవన్నీ చూసారు కదా, ఏ శారీ బాగుంది ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈ చీరలన్నీ నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. బాయ్.